ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం రోజున ఏం జరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరాలను మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మంచి మనస్తత్వం వీరిదే అని చెప్పుకోవాలి. అంటే దేనైనా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే వరకు వీరు అంతు చూస్తారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతకు వీరు కలిగి ఉంటారు. వీరైతే ఈ సింహరాశి వారు చాలా ఆలోచించేదే పనులైతే పూర్తి చేస్తూ ఉంటారు. వీరు చాలా ఓపికతో సహనంతో ఈ రాశి వారు ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దాన ధర్మాలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి పేదవారిని ఆదుకోవడం అంటే చాలా ఇష్టం కనుక వీరికైతే ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల వీరికి దైవ బలం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే వీరు ఆపదలో ఉన్నా సరే ఆపదలో ఎలా అయినా గట్టెక్కే తీరే అవకాశాలు అయితే వీరికైతే అధికంగా ఉంటాయి. ఎందుకంటే సహాయం చేసే గుణం వీరిలో అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి దైవ బలం అనేది చాలా రక్షిస్తూ ఉంటుంది. అలాగే వీరు సంఘంలో మంచి పేరు సంపాదించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఆ భగవంతుడు కూడా మీకు కలిగజేయబోతున్నాడు. అంటే ఏదైనా ప్రమాదంలో ఉండేటువంటి వ్యక్తిని కాపాడ కావచ్చు, లేదంటే ఎవరికైనా ఏదైనా గొడవలు జరుగుతున్న అటువంటి వారి నుండి వారిని మీరు రక్షించడం కావచ్చు. ఇటువంటి ఊహించినటువంటి సంఘటనలు అయితే ఈ రాశి వారికి అయితే జరగబోయే అవకాశాలు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయండి. అయితే ఇక ఈ విధంగా ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం మిగిలినటువంటి అంశాలు గనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకు లాభసాటి వ్యవహారాలైతే పరిస్థితులు ఉన్నప్పటికీ భాగస్వామి వ్యవహారాలు చేసుకునేటువంటి వీరికి భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధాలు ఏర్పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మీ యొక్క గొడవను అధిగమించినటువంటి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఆ గొడవల వల్ల మీ యొక్క వ్యాపార భాగస్వామ్యం అనేది దానిపై ప్రభావం చూపడం వల్ల మీ వ్యాపారంలో మీకు నష్టాలు కలిగించడం పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి. కనుక మీ యొక్క గొడవలు అధిగమించేటటువంటి ప్రయత్నాలు మీరు ఖచ్చితంగా చేయాలి. కనుక ఈ అంశంలో మీరు తగినంత జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఎవరైతే ఈ రాశివారి వ్యక్తులు నూతనంగా ఎవరైతే ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ముందుగా ఒక చక్కని అవకాశం అయితే ఈ సింహరాశి వారికి రాబోతుందని చెప్పుకోవచ్చు.